మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గురువారం స్థానిక బీఈడీ కళాశాలను సందర్శించారు. బీఈడీ కళాశాల నిరుపయోగంగా ఉండడంతో మహాత్మా జ్యోతిబా గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు మాధవీలత అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా కళాశాలను పరిశీలించి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వీరి వెంట మాజీ జెడ్పీటీసీ లింగారెడ్డి, గురుకుల ప్రిన్సిపల్ రవికుమార్ తదితరులు ఉన్నారు. మీరు మళ్ళీ అడ్డం వచ్చారు మేడం. అది వేస్ట్ అదే అంటున్నాను. మరి ఏం చేద్దాం అమ్మేద్దామా చేద్దాం డిగ్రీ వాళ్ళకి. ప్లేస్ కూడా చాలా ప్లేస్ మరి ఏం చేస్తున్నారు? అవ్వాలి 76 లక్షలు ఇక్కడే ఉంటారు. కొన్ని రెండు బిల్డింగ్ లాగా సార్, క్లాస్ రూము కమ్ డార్మెటరీగా వాడుకుంటున్నాం ఉన్నాయి. చాలా బాగా అట్లా కాదు, అది ఆల్మోస్ట్ డిస్మెంటల్ కండిషన్ ఉన్నాము. రేపు కూడా పగిలిపోయింది. అది ఇంపాసిబుల్. అది ఏం చేస్తాం, దేని పని కాదు. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎప్పుడు పడుతుందో అది ఎన్ని రోజులు బిల్డింగ్ ఎప్పుడు 69 సార్, 69 మూవ్ అయినాక మళ్ళీ ఏమైనా ప్లాన్ ఉంటే దీన్ని కంప్లీట్ చేసుకొని ఇది మొత్తం కంప్లీట్ ఉపయోగించుకొని ఇంకా కూడా ఇంకా 4-5 పెద్ద హాల్స్ కింద కట్టేసుకుంటే ఈ సైడ్ ప్లేస్ ఉంది. దాని జోలి పోయిన దానికంటే హాఫ్ స్టేర్ కూడా వేసుకోవాలి. అది బెటర్. కానీ ఇప్పుడు వాటి జోలి పోతే ఇంతే అవుతుంది. మళ్ళీ దానికి ఎంత చేసినా దానికి రాదు. ఓల్డ్ బిల్డింగ్ కదా, మీరు అన్నట్టు పైన వేసుకోవచ్చు, సైడ్కి వచ్చే ప్లేస్ ఉంది. ఇది ఇంకా చాలా ఉంది. అటు ఉంది, ఇటు ఉంది. అంతా ఉంది. 264 డిగ్రీ పిల్లర్స్ అయినా పిల్లర్స్ కూడా వేస్తే ఉన్నాయి సార్. అయినా అప్స్టైర్ కూడా ఉంది. అంటే పైసలు వెళ్ళి కట్టలేదు, వదిలేసి శ్రీనివాస్ రెడ్డి పక్క బిల్డింగ్ ఇది ఎన్ని స్టేజ్లో ఉన్నదేమో షిఫ్టింగ్ ఏదన్నా ఇమీడియట్గా పాసిబుల్ అని 6 monthsలో చేస్తే చాలా తొందరగా వస్తుంది. ఇంకా టైం పడుతుంది కదా. ప్రపోజల్ పెట్టేది దీన్ని అంటే బడ్జెట్ ఇవ్వాలి కానీ ఎంత 3 months అయిపోతుంది. ఎందుకంటే ఓన్లీ ఫినిషింగ్ కదమ్మా, ప్లాస్టింగ్ చేసేసి డోర్స్ పెట్టడం కదా, ఫ్లోరింగ్ వేయాలంటే. ఇదనుకుంటామా డైనింగ్ హాల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటుంది. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ ఇది 2.6 acres సార్. ఇది ఎప్పటిలోకి మనకు ప్రాసెస్ మాట్లాడుతున్నాను.